హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ వంటకాలు ఈ కార్యక్రమంలో మనం ఈరోజు వంటలో ఒక గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన రంగులతో ఉన్నటువంటి కాయగూరలు వాడి ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. అది మన సింపుల్ వంటకాల్లో. ఓకేనా? మనకు కావాల్సిన పదార్థాల్లో జెండా రంగులు ఏమున్నాయో చూపిస్తాం. ఓకేనా? ఫస్ట్ మనకు ఉండేది పైన కాషాయం రంగు ఉంది కదా. నెక్స్ట్ మధ్యలో తెలుపు. తెలిపే కదండి, ఇది తెలిపే కదా. ఓకే. నెక్స్ట్ గ్రీన్, సస్యశ్యామలం, మన గ్రీన్ చూసారు కదా, గ్రీన్. ఈ మూడింటితోటి మనం సింపుల్గా క్యారెట్ ఫ్రై, కొద్దిగా ఇతర వస్తువులు వాడతాం, ముఖ్యంగా మనకు ఉండే వస్తువులు ఇవే కాబట్టి జెండా రంగులతో మనం ఈ వంటకం చేసుకుంటున్నాం. ఆరోగ్యకరమైనది మరియు సింపుల్గా చేస్తున్నాం. లెట్ us go to the వీడియో. ఇక వంట ప్రారంభించేద్దామా? రెడీ. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా చేసి ముక్కలు వేసాం. ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయ నెమ్మదిగా వేగించి, ఈ ముక్కలు వేగుతున్నాయి కదా, ఈ వేగుతున్న ముక్కల్లోంచి మనం ఒక గరిటె తీసుకుని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇవి దోరగా ఎగినాయి. ఈ దోరగా ఏగిన వాటిలో పచ్చిమిరకాయ ముక్కలు వేయాలి. పచ్చిమిరపకాయ ముక్కలుగా కోసుకుని ఉంచుకున్నాం కదా, ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇందులో నెమ్మదిగా వేయాలి. వేసి వీటిని కూడా దీంతో పాటు వేగించాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత దీన్ని కూడా నెమ్మదిగా తిప్పాలి. ఇందులో చిన్నగా కలిసి ముక్కలకి కోసి ఉంచాం కదా, ఏంటివి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.
ఇందులో మనం బీట్రూట్ కూడా వేసేద్దాం. వేసాయి. సో ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవన్నీ అతి ముఖ్యమైనది. ప్రతి దాంట్లోని ఎక్కువైనా తక్కువైనా బాధ పెట్టే ఐటమ్ ఒకటి ఉంది, అది వేద్దాం. ఇప్పుడు ఏంటో తెలుసా? సాల్ట్ మహారాజ్, ఉప్పు. ఉప్పు లేకపోతే తినలేం, ఎక్కువైనా తినలేం. కాబట్టి 1/2 స్పూన్ ఉప్పు వేద్దాం. దీన్ని ముక్కలన్నిటికీ కలిసేలా. తెలుపు శాంతికి చిహ్నం. అది మనం ఉల్లిపాయను తెలుపుగా భావించి ఇందులో కలిపాం. ఇప్పుడు కనపడట్లేదు. ఏమైందంటారు? శాంతి వెళ్ళి కాషాయ రంగులో కలిసిపోయింది. అలాగే ఇంకా గ్రీన్ పచ్చిమిరపకాయల్లో కలిసిపోయింది. ఉప్పు తెలుపు అది కూడా పసుపులో కలిసిపోయింది. సో శాంతి అన్నది ఇక్కడ మనకి ఏ రుజువు అయిందంటే, అన్నింటికీ శాంతి మహాత్మా గాంధీ చెప్పినట్టు శాంతి చాలా ముఖ్యమైన పార్ట్ అన్నమాట. చూశారు కదా? ఇప్పుడు అన్నీ శాంతియుతంగా, సూర్యరశ్మి వేడి, పొయ్యి మీద మంట కూడా వేడి, ఈ వేడిలో కూడా అన్నీ శాంతిగా చక్కగా కలిసి ఉన్నాయి. ఇలా కలిసినప్పుడే మానవ జాతి మరి ఇంత అభివృద్ధి చెంది దినదాభివృద్ధి చెందుతుంది. చూడండి, బీట్రూట్ రక్తంలా ఉంటుంది. అది కూడా వీటిల్లో కలిసిపోయి వీటితో సహజీవనం చేస్తుంది. మన ఇండియాలో జాతి, ఏ జాతి అయినట్టు అది క్యారెట్ అవ్వచ్చు, బీట్రూట్ అవ్వచ్చు, పచ్చిమిరపకాయలు అవ్వచ్చు, ఉల్లిపాయలు అవ్వచ్చు, అన్నీ కలిసి ఒక రకమైన టేస్ట్ని ఇస్తూ మన ఇండియాకి సాక్షిగా ఇది నిలుస్తుంది. చూశారు కదా? చక్కగా ఇవన్నీ కలిసి ఒక మంచి రెసిపీ తయారైంది. అది 5 minutes తర్వాత సరేనా, రెడీ చేయండి. వేరే ఆయిల్ ఇప్పుడు చూశారు కదా? ఈ వంటకం ఎంతో టేస్ట్గా మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో వాడిన పదార్థాలన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే. మీరు అక్కడక్కడ చూసే ఉంటారు, నేను మీరుగా చెప్పక్కర్లేదు. ఇవన్నీ కూడా మన యొక్క ఆరోగ్యానికి, ఎక్కడ అనారోగ్యానికి చోటు ఇవ్వకుండా మసాలాలు వాడలేదు, నూనె కూడా ఎక్కువ వాడలేదు. ఓకే, ఇతర ఎసెన్సెస్ ఏమి వాడలేదు. సింపుల్గా న్యాచురల్గా దొరికేటువంటి పసుపు, కారం, ఉప్పు అన్నీ కూడా న్యాచురల్గానే వాడడం. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం. 10 కాలాల పాటు మన స్వతంత్ర ఉత్సవం లాగే 10 కాలాల పాటు మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మన యొక్క వీడియోను మీరు ఎంతో సహకరించినందుకు మన ఛానల్ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా కంటిన్యూ చేస్తూ మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాం.
నమస్కారం.